జనసేన పార్టీలోకి మా జగనన్న వస్తున్నాడంట. టాక్ వస్తే ఎలా ఉంటది? అసలు జరిగే పనేనా? ఏందన్నా పొద్దు పొద్దున్నే చావు కబుర్లు తీసుకొస్తున్నావు నువ్వు అని చెప్పేసి అలా ఫీల్ అవ్వద్దండి. ఎందుకో నాకు అప్పుడప్పుడు సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంటది. ఆ సిక్స్త్ సెన్స్ ఎందుకో చెప్తుంది, రానున్న రోజుల్లో మా జగనన్న రెండు చేతులు చేతి మీద చేతి పెట్టుకొని జనసేనలోకి ఎంటర్ అవుతాడని చెప్పేసి నా సిక్స్త్ సెన్స్ ఎందుకు పనిచేస్తోంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా అంటే ఆయన ఆహ్వానిస్తారు. మనిషిని ఆహ్వానిస్తాడు, జంతువులను ఆహ్వానిస్తాడు, ఇలాంటి జగనన్న లాంటి గొప్ప మనుషులను కూడా ఆహ్వానిస్తాడు. ఏదో ఒకటి ఎలగబెడతాడు రాని అని చెప్పేసి జనసేనలోకి తీసుకునేసి మంచి మనిషిగా తీర్చిదిద్ది మా జగనన్నని జనాల కోసం మళ్ళా పరిచయం చేస్తాడు. అప్పుడు ఆ టైంలో మళ్ళా ముద్దులు, కౌగిలింతలు ఇలాంటివి ఏమి ఉండవబ్బా. జనసేనలో వచ్చిన తర్వాత కొంచెం పద్ధతులన్నీ మారుతాయి మా జగనన్నవి. సో ఇంతవరకు సాల్ న్యూస్, చాలా బీభత్సమైన న్యూస్ ఇది. జనసేనలోకి జగనన్న త్వరలో వస్తున్నాడు. రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఏమంటారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా మీరు కూడా రెడీ అయిపోండి, కండువాలు మార్చేసేయండి, జనసేన పార్టీలోకి దూకేసేయండి.